అత్యంత విశేషమైనటువంటి పూజలో అతి ముఖ్యమైనటువంటి అసలు ఆచమనం చేయాలన్నా, దీపారాధన చేయాలన్నా, సంకల్పం చెప్పుకోవాలన్నా, కలశ పూజ చేయాలన్నా, ఇక ఏ రకమైనటువంటి పూజ చేయాలన్నా మొట్టమొదటగా చేయవలసినటువంటిది గణపతి పూజ. ఆ గణపతి పూజలో కూడా ఆచమనము, సంకల్పం వీటన్నిటికీ పూర్వమే చేయవలసినటువంటి కార్యక్రమం ఏదయ్యా అంటే హరిద్రా గణపతిని స్థాపన చేసుకోవడం, తయారు చేసుకోవడం. మనం మామూలుగా దీపారాధన చేసి సంకల్పం చెప్పుకున్న తర్వాత గణపతి దగ్గరికి వచ్చేటప్పటికి పసుపు ముద్ద మీద అలా చక్కగా మనం ఒక తమలపాకు పెట్టి అసునీయతే పునరస్మాసు చక్షు పునః ప్రాణమిహనో అంటూ చెప్తూ ఉంటాను చూసారా. అంటే ప్రాణప్రతిష్ఠ చేయడం అంటారు హరిద్ర గణపతికి. మనం హరిద్ర గణపతికి ప్రాణప్రతిష్ఠ చేయాలంటే ముందుగా గణపతిని కలుపుకోవాలి కదా. అసలు పసుపు గణపతిని ఎలా తయారు చేయాలి, ఎంత ప్రమాణం ఉండాలి, గణపతి ఎవరు, గౌరీదేవి ఎవరు, ఎందుకంటే ఇద్దరూ పసుపుతో తయారు చేసేవాళ్ళే కాబట్టి గణపతిని ఎలా గుర్తుపట్టడం, గౌరీదేవిని ఎలా గుర్తుపట్టడం, ఈ కలిపేటటువంటి విధానాలు ఏమిటి, అసలు ఎలా కలపాలి, పద్ధతిగా గణపతిని ఏ విధంగా చేసుకోవాలనేటటువంటిది మనం ఈ భాగంలో చక్కగా పెన్నో పేపరు దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే నేను చేసి చూపిస్తున్నప్పుడు మీరు రాసుకోండి. ఎందుకంటే మీరు కూడా పసుపు తెచ్చుకొని కలుపుకోలేరు కదా. ఇప్పుడు రాసుకుని సందేహాలు ఏమైనా ఉంటే నేను చెప్పేటప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకుని తదుపరి మీ ఇంట్లో ఏ సత్యనారాయణ వ్రతమో, రాబోయేటటువంటి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతమో, లేదా దీపావళి వ్రతాలో, కార్తీక మాస వ్రతాలో, ఆశ్వీజ మాసంలో శరన్నవరాత్రులో, వినాయక చవితి నవరాత్రులో ఎప్పుడైనా కూడా ముఖ్యంగా ఈ హరిద్రా గణపతిని కలుపుకోవడం, ఇంట్లో ఏ శుభకార్యాన్ని చేస్తున్నా, ఏ రకమైనటువంటి శుభాన్ని చేస్తున్నప్పటికీ కూడా మొట్టమొదటిగా చేసేటటువంటి గణపతి పూజ కాబట్టి ఆదౌ పూజ్యో గణాధిప అంటారు. కాబట్టి మొట్టమొదటిగా పూజించవలసినటువంటి వాడు గణపతి. కాబట్టి అటువంటి హరిద్రా గణపతి యొక్క ఆరాధన చేయడానికి ముందు మనం పసుపుతోటి హరిద్ర గణపతిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తూ ఉంటారమ్మా, మీకు విన్నారో లేదో మీరు చిన్నపిల్లలు. హరిద్రా గణపతిని పూజిస్తే దరిద్రాలు తొలగిపోతాయి అంటారు. హరిద్ర గణపతి అంటే పసుపు, హరిద్రం అంటే పసుపు. హరిద్ర గణపతిని పూజిస్తే దరిద్రాలు తొలగిపోతాయి. అందుకని దరిద్రాల్ని మన ఇంట్లోంచి నెమ్మదిగా బయటికి పంపించేటటువంటి హరిద్ర గణపతి పూజలో హరిద్ర గణపతిని ఎలా కలుపుకోవాలనేటటువంటిది మనం ఇప్పుడు శ్రద్ధగా నేర్చుకుందాం. చక్కగా ముందు ఒక ప్లేట్ ఒకటి తీసుకోండి. ఆ ప్లేట్లో కొద్దిగా పసుపు రాసేయండి. ఎందుకంటే పసుపు శుభానికి సంకేతం అన్నమాట. ఇక్కడ ఇలా చూసారా, చక్కగా పసుపు రాసి, తడి పసుపు రాసి పెట్టుకున్నాం అన్నమాట. మీకు అందరికీ అందుబాటులో ఉండడం కోసం చక్కగా నేను దగ్గరగా చూపిస్తాను చూడండి. ఇది పసుపు అన్నమాట. పసుపుని ఉంది కదా అని ఎక్కువ వేయకూడదు. నేను ఇక్కడ ఎందుకు వేసానో తెలుసా, నిదానంగా ఎందుకు వేసానంటే ఈ పసుపుని ఎక్కువ ఇప్పుడు 2 రకాలైనటువంటివి నేను మీకు చూపించబోతున్నా. ఆ 2 రకాలైనటువంటివి ఏమిటయ్యా అంటే మొదటిది గణపతి, రెండవది గౌరీదేవి అంటారు. నేను తెచ్చింది అనుకోకుండా ఛాయ పసుపు వచ్చింది. ఛాయ పసుపుతో కొంచెం గణపతి కానీ గౌరి కానీ తయారవడానికి టైం పడుతుంది. మనం మెత్తటి పసుపుతో వచ్చినట్లుగా ఈ ఛాయ పసుపుతో త్వరగా రాదు. అందుకని నేను కొంచెం కష్టపడతాను. ఎందుకంటే చిర్రావురి గారు కష్టపడి మీ అందరికీ సుఖాలను అందిస్తారన్నమాట. అందుకని చెప్పి చక్కగా నేను ముందుగా ఈ పసుపుతోటి గణపతిని చేసి చూపిస్తాను. జాగ్రత్తగా చూసుకోండి. మీరంత పసుపు వేసేసి కలపకండి ఎప్పుడూ కూడా. నేను ఉదాహరణ చూపించడం కోసమే చక్కగా ఇవన్నీ చేస్తూ ఉన్నాను అన్నమాట. ఇప్పుడు చేయాల్సినటువంటి పని ఏమిటయ్యా అంటే పసుపు గణపతిని కలుపుకోవడానికి ముందు నీళ్ళల్లో పసుపు వేసి కలుపుకోవాలి. నీళ్ళల్లో పసుపు వేయడం కాదు, పసుపులో నీళ్లు వేసి కలుపుకోవాలి. చిర్రావురి గారు అప్పుడప్పుడు చెప్పేటప్పుడు కొంచెం ముందు వెనక చెప్తూ ఉంటారు, గమనించుకోండి. చక్కగా పసుపులో నీళ్లు వేసుకున్నారు. సరిపడా నీళ్లు వేయాలి. ఎప్పుడూ కూడా గణపతిని కలిపేటటువంటి పసుపు ఏదైతే ఉందో ఆ పసుపు ఎప్పుడూ కూడా ఎక్కువ పలచగా అయిపోకూడదు. ఎంత తడి కావాలో అంతే ఉండాలి. అలాగని పొడి పొడిగా కలపకూడదు, మళ్ళీ గణపతి విడిపోతుంది. అందుకే చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే చక్కగా ఎంత ముద్ద అయితే సరిపోతుందో అన్ని నీళ్లు మాత్రమే వినియోగించండి. చక్కగా ఇలా కలపండి.
మీరు కొంచెం పసుపు వేసుకోండి. గణపతి ఎంత ఉండాలయ్యా అంటే అంగుష్ట ప్రమాణం అంటారు అన్నమాట. బొటన వేలి మొదటి కనుపు వరకు ఎంతవరకు అయితే ఉంటుందో అంత మాత్రమే, అంగుళం మాత్రమే ఉండాలి గణపతి. అంతకంటే పెద్ద పెద్ద గణపతులను చేసేయకూడదు. ఎందుకంటే గణపతిని చేసిన తర్వాత ఆ గణపతిని అంత పెద్ద గణపతి చేస్తే ఆ వినియోగించడానికి చాలా కాలం పడుతుంది, లోపల పసుపు పాడైపోతుంది. కాబట్టి చిన్న గణపతిని చేసుకుని చక్కగా ఆ గణపతిని చేసినటువంటి ఆ యొక్క పసుపుని ప్రతిరోజు స్త్రీలు ముఖానికి రాసుకుని స్నానానికి ముందు చక్కగా స్నానం చేస్తే సౌభాగ్యం కలుగుతుందట. అందుకని గణపతిని ఎప్పుడూ కూడా చిన్న గణపతిని చేసుకోవాలి తప్ప పెద్ద గణపతిని ఎప్పుడూ కూడా చెయ్యకూడదనమాట. అయితే ఇప్పుడు అయిపోయింది కదా, దీన్ని నేను 2 భాగాలు చేస్తున్నా మీకు అర్థం అవడం కోసం. ఇదొక భాగం. ఇంకో భాగం కొన్ని ప్రాంతాల్లో గణపతిని గౌరమ్మని చేసేటటువంటి విధానం మీకు వివరించడం కోసం ఆ 3వ భాగాన్ని పెట్టాను. ఇది మొదటి భాగం, ఇది 2వ భాగం. జాగ్రత్తగా చూసుకోండి. 3వ భాగం కొంచెం ఉంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఇలా చేసినప్పుడు ఏం చేయాలి అంటే చాలామంది ఎడం చేతిలో ఇలా పెట్టుకుని చేస్తారు. ఎడం చేతిలో పెట్టకండి, అసలు ఎడం చేయి వినియోగించకండి. ఇలా ప్లేట్లో కలుపుకోండి. ప్లేట్లో శుభ్రంగా కలుపుకొని, ఈ ప్లేటు కూడా అన్నం తిన్నటువంటి ప్లేట్ అయ్యి ఉండకూడదు, గుర్తుంచుకోండి. చాలామంది అన్నం తిన్న ప్లేట్లోనూ టిఫిన్ చేసిన ప్లేట్లలోనూ కలిపేస్తారు గణపతిని. ఎప్పుడూ కూడా అలా కలపకండి. గణపతికి ప్రత్యేకించి దేవుణ్ణి కలుపుకోవడానికి దేవతారాధన కోసం ప్రత్యేకించి ఒక ప్లేట్ ఒకటి కొత్తది కొనేసుకోండి. మీరు అలా కొత్తది కొనేసుకొని వినియోగించడం వల్ల విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. మనం ఎంగిలి ప్లేట్లలో పెట్టడం వల్ల ఆ ఫలితం పూజ పుణ్యం అనేటటువంటిది తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒకటి అయిపోయింది, ఇక 2వది చేస్తున్నా. మీకు ఉదాహరణ కోసం చేస్తున్నా, చెప్పా కదా 2 చేయాలేమో అని అనుకోకండి. చిర్రావూరు గారు మీకు ఉదాహరణలు చెప్పడం కోసం 2 చేస్తున్నారు, ఇక్కడ 3 చేస్తున్నారు అన్నమాట. మీరు మాత్రం ఇంట్లో ఇప్పుడు ఒకటే చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎంత చేశానో దీనికంటే చిన్నదైనా చేసుకోవచ్చు మీరు, కానీ ఇంతకంటే పెద్ద గణపతిని ఎప్పుడూ కూడా ఒక్కనాటికి చేయకూడదు. అయిందా? ఇక 3వది వచ్చేటప్పటికి ఇక్కడ 3వ గణపతి వచ్చి కొన్ని ప్రాంతాలు అంటే తెలంగాణ ప్రాంతంలో గౌరమ్మ గణపతి లేదా గౌరీ గణపతి అని చేస్తుంటారు అన్నమాట. అది 2 భాగాలుగా చేస్తారు. ఆ 2 భాగాలు ఎలా ఉంటాయంటే ఒకటేమో గణపతి లాగా ఉంటుంది, ఒకటేమో కొద్దిగా మధ్యలో నొక్కి చేసే విధానం ఉంది. అయితే ఎడం చేతిలో పెట్టుకు చేస్తారు, కానీ ఎడం చేతిలో పెట్టడానికి ప్రయత్నం చేయకండి. ఏదో మీకు అలవాటైపోతే ఏం చేయలేం, కానీ ఆ అలవాటు మార్చుకోవడానికి ప్రయత్నం చెయ్యండి. ఎడం చేతిలో పెట్టి చేయడానికి మీరు ప్రయత్నించకండి. చక్కగా 2 తయారైపోయే మన గణపతులు. ఇప్పుడు ఇక్కడ మనం కొన్ని ప్రాంతాచారాల ప్రకారం చేసేటటువంటి గణపతిని కూడా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. ఇలా మధ్యలో నొక్కుతారనమాట. నొక్కి ఇప్పుడు ఏం చేస్తారా అంటే ఎప్పుడు తమలపాకుల్ని తీసుకోండి. ఒక తమలపాకులో పెట్టకండి గణపతిని, ఎప్పుడు కూడా 2 తమలపాకులను తీసుకోవాలి. ఒకటి పెట్టాను, ఒకటి ఇక్కడ పెడుతున్నాను. ఇక మనం కంచంతో పని లేదు, అంతా ఇక్కడ గణపతితోటే పని అన్నమాట. అయిందా? ఇప్పుడు 2వ ఆయన్ని కూడా పెట్టేశాను మీకు తెలియడం కోసమని ఇలా పెడతాయి. ఎందుకంటే ఒకేలాగా పెడితే పక్కన పెడితే మీకు అర్థం కాదు కాబట్టి. ఇక 3వది వచ్చేటప్పటికి గణపతి, ఇక్కడ గణపతి, ఇక్కడ గౌరీదేవి అంటారనమాట. ఇది 3 భాగాలుగా ఉంది, జాగ్రత్తగా గమనించాలి మీరు. అయితే 3 తయారయ్యాయి కదా, ఇది పక్కన పెడదాం కాసేపు. దీని గురించి తర్వాత చెప్తాను, నిదానంగా చెప్తాను, ఇప్పుడు అవసరం లేదు, తర్వాత చెప్తాను. ఎప్పుడైనా గణపతిని ఊరికి ముందు కలుపుకోకండి. పూజ మొదలవ్వడానికి ముందు మీరు ఎప్పుడు పూజ మొదలు పెడతారో అప్పుడు ఒక 2 నిమిషాల ముందు కలుపుకోండి తప్ప ఒక అరగంట ముందు కలిపేసి పెట్టుకోకండి. ఎందుకంటే హరిద్ర గణపతిని మనం ఆవాహన చేసామంటే, ఇలా ముద్ద చేసామంటే ఆయన వచ్చేసి కూర్చుంటాడు. అందులో ఆయన వచ్చి కూర్చున్న తర్వాత మనం పూజ చేయలేదనుకోండి ఆయన కోపపడతాడు. ఎందుకయ్యా అంటే హరిద్ర గణపతి పసుపు ముద్దలోనే ఎందుకు చేయాలి? ఏ బంగారం ముద్ద చేయకూడదా? మట్టి ముద్దలో చేయకూడదా? మట్టి ముద్దలో చేసినప్పటికీ గణపతిని పసుపు ముద్దలోనే హరిద్ర గణపతి పూజ ఎందుకు చేయాలి అంటే మనకి ఒక విశేషం ఉందమ్మా. మనకి వినాయక చవితి నవరాత్రుల్లో ఒక కథ చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు, మీరు గమనించారో లేదో. ఈ గణపతులు ఉన్నారు కదా, చక్కగా వీళ్ళిద్దరూ కూడాను ఈ గణపతుల్ని మనం ఎలా గుర్తుపట్టాలి? ఇందులో ఒకటేమో గణపతి, ఇంకొకటి గౌరీదేవి, ఒకటేమో తల్లి, ఇంకోటేమో పిల్లవాడు. ఎలా గుర్తుపట్టాలి అంటే నేను ఒక రహస్యం ఒకటి చెప్తున్నాను వినండి. కాస్త కుంకుమ బొట్టు తీసుకోండి, తల మీద బొట్టు పెట్టండి. ఇలాగా ఇక్కడ తల మీద బొట్టు పెట్టా, ఈ పసుపు ముద్దకి తల మీద బొట్టు పెట్టా. ఇక్కడ ఏం చేశాను? తల మీద పెట్టకుండా ముఖం మీద నేను బొట్టు పెట్టుకుంటాను, చిర్రావూరు గారు పెట్టుకుంటారు కదా పొడుగ్గా, అలా పెట్టాను ఇంకో ముద్దకి. ఇప్పుడు ఏమైంది? ఒకదానికేమో తల మీద ఉంది, ఇంకో దానికేమో ముఖం మీద ఉంది బొట్టు, తల మీద లేదు, ముఖం మీద పెట్టా. ఇప్పుడు ఈ రెండిటిని ఎలా గుర్తుపట్టాలి, ఏమని పిలవాలయ్యా అంటే
తల మీద బొట్టు పెట్టినటువంటి పసుపు ముద్దని హరిద్ర గణపతి అని పిలవాలట. అంటే పసుపు గణపతి, ఈయన గణపతి. తల మీద బొట్టు పెడితే ఆయన గణపతి. ఎప్పుడైతే ముఖం మీద బొట్టు పెట్టామో, తల మీద పెట్టకుండా ముఖం మీద బొట్టు పెట్టాం కాబట్టి ఇవన్నీ హరిద్ర గౌరీ అని పిలవాలట. ఇప్పుడు ఏమైందో చూడండి, అందుగురించే పసుపు ముద్దకి మీరు పొరపాటున ముఖం మీద బొట్టు పెట్టేసి పెడితే గణపతి పూజ అవుతుంది, అది గౌరీ పూజ అవుతుంది. అదే కనుక పసుపు గణపతికి తల మీద బొట్టు పెడితే గణపతి పూజ అవుతుంది. మీరు ఇంకా కావాలంటే ఇప్పుడు తల మీద బొట్టు పెట్టారు కదా, కావాలంటే ముఖం మీద కూడా పెట్టేయండి. ఇప్పుడు ఏమైంది, ఈ రెండిట్లోనూ కూడా ముఖం మీద బొట్టు ఉంటే గౌరీదేవి అని చెప్పుకున్నాం. కానీ ఈ రెండిట్లోనూ తల మీద బొట్టు దేనికి ఉంది, ముఖంతో పాటుగా దీనికి ఉంది. కాబట్టి ఈయన గణపతి, తల మీద బొట్టు లేదు, ముఖం మీద మాత్రమే ఉంది కాబట్టి ఈవిడ గౌరీదేవి. అందుకని మీరు గణపతి పూజ చేసినా గౌరీ పూజ చేసినా ముఖ్యంగా చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే బొట్టు పెట్టేటటువంటి విధానంలో జాగ్రత్త వహించాలి. అదేవిధంగా చాలామంది ఏం చేస్తారంటే గణపతిని చేసేసి అలా వదిలేస్తారు. అలా వదిలేయకూడదట. ఒక ప్లేట్లో బియ్యం తీసుకుని ఆ బియ్యం మీద ఈ ఆకుతో సహా గణపతిని పెట్టి ఆయన మీద ఇంకొక ఆకు మూత వేయాలట. పూజ ప్రారంభం అయ్యేంత వరకు కూడా చక్కగా అది అలా మూత వేయాలట. మూత వేయకుండా వదిలిపెట్టకూడదు. అదేవిధంగా మీరు చాలామంది పసుపు ముద్దం చేసి వదిలేస్తారు, మీరు బొట్టు పెట్టకుండా వదిలేస్తారు. కొంతమంది పూజ ప్రారంభమయ్యేటప్పుడు బొట్టు పెడదామలే అని, అలా కూడా ఉండకూడదు. పసుపు ముద్ద చేసిన వెంటనే మీరు చేసేది గణపతి పూజ, గౌరీ పూజ అనేది ఒక్కసారి ఆలోచన చేసిన తర్వాత, గణపతి పూజ అయితే కనుక తల మీద బొట్టు, గౌరీ పూజ అయితే కనుక ముఖం మీద బొట్టు పెట్టవలసి ఉంటుందన్నమాట. 3 కానీ 5 కానీ పెట్టమన్నారు. ఇంత చిన్న పసుపు ముద్ద మీద 5 బొట్లు పెట్టడం అసాధ్యం కాబట్టి 3 దిక్కులా 3 వైపులా పెట్టడం. అదేవిధంగా గణపతికి అయితే అది కూడా పెట్టగల, తల మీద ఊర్ధ్వ భాగంలో ఒక బొట్టు పెడితే సరిపోతుంది అనమాట. కాబట్టి మీరు పూజ ప్రారంభించేటటువంటి ముందు దీన్ని జాగ్రత్తగా ప్లేట్లో పెట్టుకుని బొట్టు పెట్టేసి, లేదా పూజకు ముందే ఇలా ఒకవేళ చేస్తే కనుక దాని మీద తమలపాకు బోర్లించేయాలట. అదేవిధంగా మళ్ళీ పూజ ప్రారంభించేటటువంటి సమయంలో కూడా అసునీయతే పునరస్మాసు చక్షు అంటామని చూసారా, అది చేసేటప్పుడు ఇలా పట్టుకుని తమలపాకుతోటి ఆరాధన చేయాలట. అదేవిధంగా ఎప్పుడైతే గణపతిని కానీ గౌరిని కానీ కలుపుకున్నారో మీరు చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే వాళ్ళని ఒంటరిగా వదిలిపెట్టేసేయకుండా 2 అక్షతల్ని ఉంచాలట. వాళ్ళతో పాటు ఒక పుష్పాన్ని పెట్టాలట. నేను పుష్పం తేలేదు, అందుకని 2 అక్షతలు కానీ ఒక పుష్పం కానీ పెట్టాలట. ఇప్పుడు ఏమైంది, గణపతి అనుకోండి గణానాంతవా గణపతి హవామహే నమస్కారం చేసుకుంటాం. గౌరీ అనుకోండి గౌరీ మాయ సలిలా అని రక్షతి అని ఆవిడికి నమస్కారం చేసుకుంటాం. గుర్తొచ్చింది కదా, గుర్తుంది కదా మీకంతా కూడా. పసుపు ముద్ద మీద తల మీద బొట్టు పెడితే గణపతి. జాగ్రత్తగా గుర్తుంచుకోండి చిర్రావురి గారు, జాగ్రత్తగా మళ్ళీ మీకు చెప్తున్నారు. పసుపు ముద్దకి తల మీద బొట్టు పెడితే గణపతి. మీరు తల మీద బొట్టు పెట్టి చుట్టూ పెట్టుకున్నా పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ గౌరీదేవికి ఏం చేసాం, చుట్టూ బొట్లు పెట్టాం, తల మీద బొట్టు పెట్టలేదు. పొరపాటున ఇలా తల మీద బొట్టు పెట్టేసాం అనుకోండి గణపతి అయిపోతుంది ఆవిడ కూడా. అందుకని తల మీద బొట్టు పెడితే గణపతి, ముఖం మీద బొట్టు పెడితే గౌరీదేవి అని గుర్తు.